రామారావు గారు నమస్కారం. ఏం చెప్తారు? ఇదంతా కూడా మీరు ఫాలో అయి ఉంటారు. సో ఈ బడ్జెట్ మొత్తం సారాంశం విన్నప్పుడు ఆ లెక్కలు, వారు చూపించినటువంటి లెక్కలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయా? శ్రీగారు గారు, బుగ్గన గారు బడ్జెట్ చదివారని అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే అదొక ఎలక్షన్ పాంఫ్లెట్ చదివారు ఆయన. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇవ్వాలి. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో అన్నమాట ఒక ఎలక్షన్ పాంఫ్లెట్ చదివినట్టు గత సంవత్సరంలో ఒక్కొక్క హెడ్ కింద ఎంత ఖర్చు పెట్టాం అనేది చెప్పకుండా అన్ని కూడా 19, 20 నుంచి ఇప్పుడు 23, 24 వరకు ఎంత ఖర్చు పెట్టామని కన్సాలిడేటెడ్ గా గొప్పలు చెప్పడానికి లెక్కలు చెప్పారంటే. అండ్ ఈ లెక్కలు చెప్పడంలో కూడా ఏ నవల రచయిత కూడా ఈయనకి సరిరాదు. ఎందుకంటే అంత మంచి ఫిక్షన్ రైటింగ్ చేశారనమాట. ఎందుకంటే ఎక్కడికక్కడ ఏ విధంగా మేకప్ చేయాలి, ఏ విధంగా దాన్ని మాస్క్ చేయాలి అనేది అనమాట పర్ఫెక్ట్ గా చేసి ఈ బడ్జెట్ తయారు చేశారు. మామూలుగా అంటాం పాత సారా కొత్త సీసాలో పోసారని, ఇక్కడ అట్లా కూడా లేదు. పాత సారా పాత సీసాలోనే పోసారు. పోసి నేను చేసింది ఇది, మీరు వినండి, ఇది ఒక ఎలక్షన్ కోసమని మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీరు చేసిన అచీవ్మెంట్స్ ఇవి అని చెప్పి అబద్ధాలన్నీ కూడా చెప్పి ఇది బడ్జెట్ కింద చెప్తున్నారు. అయితే స్టార్టింగ్ లో టు స్టార్ట్ విత్ బడ్జెట్ అనగానే మన నెంబర్స్ గుర్తొస్తాయి. ఎందుకంటే ఆయన చెప్పిన నెంబర్లే. నేను కొత్తగా నెంబర్లు నేనేమి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ పెద్ద ఇంటలెక్చువల్ కింద కాబట్టి అనమాట. బొగ్గన గారు పెట్టకథల దగ్గర నుంచి ఫైనాన్సెస్ లో నాకంటే లెక్కలు బాగా చెప్పలేరు అని చెప్పేసి అని గొప్పలు చెప్పుకునే మనిషి. ఇప్పుడు ఆయనే చెప్పారు ఏంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ 23-24కి 2,28,000 కోట్లు పైచిలుకు అవుతుంది అని చెప్పేసాను. అయితే రాబడులు ఎంత వస్తాయి ఏంటి అనేది మాత్రం ఎక్కడ లెక్క అయితే చెప్పలేదు ఆయన పూర్తిగా. కానీ గత 5 సంవత్సరాల్లో ఎప్పటికప్పుడు ఏ టార్గెట్ పెట్టారు, బడ్జెట్ ఎస్టిమేట్ ఎంత పెట్టారు, ఫైనల్ గా ఎంత అచీవ్ చేశారు అనేది చూస్తే వీళ్ళ మొదటి సంవత్సరం 2019-20 కనుక చూస్తే కనుక 1,58,000 కోట్ల పైచీలకు అనమాట బడ్జెట్ లో ప్రొవిజన్ చేశారు. కానీ అల్టిమేట్లీ రెవెన్యూ రాబడులు ఎన్నొచ్చింది? 1,11,000 వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ సంవత్సరానికి వద్దాం. లేటెస్ట్ సంవత్సరానికి కూడా వస్తే ఇప్పుడు 2,28,000 కోట్ల పైచీలకన్నా అన్న తర్వాత ఎంత వస్తున్నాయో 10 నెలల్లో మనం చూస్తే కనుక క్లియర్ గా చెప్పేయచ్చు. దరిదాపుల్లో కూడా లేదు, రీచ్ కూడా అవ్వరు అని చెప్పేసి కూడా తెలుసు. ఎందుకంటే 1,19,125 దగ్గర ఉన్నాం యాక్చువల్స్ అనమాట. అయితే వీళ్ళు చెప్పిన బడ్జెట్ ఎస్టిమేట్ రెవెన్యూ 2,06,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అయితే ఈ లెక్కలు ఇట్లా చెప్తా తప్పుడు లెక్కలతో స్టార్ట్ చేసి ర్యాంకుల దగ్గర కూడా అనమాట అన్ని తప్పుడుగా చెప్పడం చూసాం మనం. వాళ్ళకి కన్వీనియంట్ గా చెప్పడం అనమాట. అలాగే ఇప్పుడు మనం క్యాగ్ ఏ రాష్ట్రాన్నైనా ఆడిట్ చేసేది ఏంటి? కాంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లెక్క నమ్మాలి అని అంటే కనుక మనం కాంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఏముంది, లేటెస్ట్ వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది చూస్తాం మనం. అయితే డిసెంబర్ వరకు మంత్లీ నెంబర్స్ ఏవైతే కనుక వచ్చినాయో సిఏజీ దగ్గర నుంచి మనం చూస్తే కనుక బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారమేనమాట. రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందండి? బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం 22,317 కోట్లయితే క్యాచ్ నెంబర్ ప్రకారమే 49,996 కోట్లు ఉంది. 224% ఎక్కువ ఉంది. అయితే ఇప్పుడు బడ్జెట్ లో వాళ్ళ డాక్యుమెంట్ లో ఎంత చెప్తారు? 49,996 కాదంట, అయ్యేది ఓన్లీ 31,534 కోట్లు అంట. అంటే ఈ 3 నెలల్లో అంటే క్యాగ్ లెక్కల్ని బట్టి వెళ్తే కనుక జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రెవెన్యూ డెఫిసిట్ ని ఏదో ఒక గిమ్మిక్కులు చేసి, ఎందుకంటే ఒకటి గిమ్మిక్కులు చేస్తారు ఈ ప్రభుత్వానికి అలవాటు. ఎందుకంటే పైన యథా రాజా తదా ప్రజ అన్నట్టు రాజే పెద్ద ఆర్థిక ఉగ్రవాది అయినప్పుడు దానికి ఆయన కింద పనిచేస్తున్న వాళ్ళు కూడా పెద్ద ఉగ్రవాదుల కింద బిహేవ్ చేస్తారు. ఇప్పుడు 49,996 యాక్చువల్ రెవెన్యూ డెఫిసిట్ డిసెంబర్ ఎండ్కి ఉంది అని చెప్పి క్యాగ్ చెప్పింది. ఇవాళ ఇచ్చిన డాక్యుమెంట్లు చెప్తారు 31,534 ఉంటుంది ఈ సంవత్సరం. సేమ్ థింగ్ ఫిజికల్ డెఫిసిట్ కి వెళ్దాం. ఆల్రెడీ డిసెంబర్కే అంటే ఇంకా 3 నెలలు ఉండగానే ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? 69,716 కోట్లు ఉంది.
వాళ్ళు చెప్పిన బడ్జెట్ ఎస్టిమేట్ కంటే కూడా 128% జంప్ అయింది. జంప్ అయ్యి ఆ లెవెల్లో ఉంటే అది కూడా నంబర్ కోత కోసేసి పూర్తి సంవత్సరానికి 60,153 ఉంటారు. అసలు ఈ నెంబర్స్ నమ్మచ్చా? ట్యాగ్ నమ్మాలా, వీళ్ళు నమ్మాలా? డిస్కస్ చేద్దాం సార్. డాగ్ చూపినటువంటి నివేదికలో పొందుపరిచిన అంశాలకి వీళ్ళు చూపినటువంటి లెక్కలకి ఇంత వ్యత్యాసంతో ఇంత జిమ్మెక్కులు ఇంత తప్పుడు లెక్కలు నిండు అసెంబ్లీలో ఎలా ప్రస్తావించారని